ప్రభువా, నీ నిమిత్తము నా బిడ్డలు సర్వ పవిత్రతకు చేయండి. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమానుకుంటున్నాను. ఈ విధమున ఇది మాటలకు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శరీర రక్తములు అందుతారు. వారు వాడబడుటకు ఇష్టపూర్తిగా ఆత్మను అప్పగించుకునేటప్పుడు అపవాదులు మీకు వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చేస్తూ ఉంటారు. మీరందరూ దీనిని తీసుకొని వచ్చు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగించబడిన నా శరీరము. ఆమె పోషణ పునఃప్రభువులను మరణాలను నా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చేస్తూ ఉంటారు. మీరందరూ ఇలా తీసుకొని ఆహారం చేయము. ఏదైనా ఇది నూతన వందనముల యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమై ధారాళమైనది. నా జ్ఞాపకాలను చేయము. విశ్వాస రహస్యము. అనుగ్రహాన్ని విశ్వమరణము ఉదాహరణ స్మరిస్తూ జీవితంలో పునరుద్ధరణ పాత్రను నీకు సమర్పించుకున్నా. ఈ సముఖంలో నిలిచి నీకు పరిచయం చేయడం మాత్రమే చేసినందుకు నీకు వందనములు తెలుస్తున్నా. క్రీస్తు శరీర రక్తములందు పాలుభాగములను పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుకుంటున్నా. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ క్రీస్తులను జ్ఞాపకం ఉంచుకొను. మా నియోజకవర్గంలో మా పొడిగిన చేయాలు పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణం చేయు. మా పెద్దవాళ్లకు విచారణను మీరు చేసినటువంటి బ్రాహ్మణులకు మీరు చేసినటువంటి మా పిల్లలందరినీ కూడా విశ్వాసందరినీ కూడా మీరు దీవించండి దేవా. ఈ రోజున ఈ వీడియో పోస్ట్ ద్వారా మా పిల్లలందరూ కూడా మీకు సంబంధించిన ప్రతి విన్నపమును మీరు స్వీకరించండి. ఎన్నో అవసరాలతో ప్రత్యేకంగా ఎన్నో రోజుల నుండి వేచి చూస్తూ ఉంటున్నటువంటి దీవెనల కోసమై మీ దివ్య కారుణ్య స్వస్థతల నిమిత్తమై, సంతానాల నిమిత్తమై, మంచి ఉత్తీర్ణత నిమిత్తమై, ఆర్థిక వనరుల నిమిత్తమై, శాంతి సమాధానాల నిమిత్తమై, ప్రేమ ఆప్యాయతల నిమిత్తమై ఎదురు చూస్తున్నటువంటి మా బిడ్డలందరినీ కూడా మీ చల్లని చూపుతో ప్రతి బిడ్డలను ఆశీర్వాదాన్ని బిడ్డలకు అందజేయండి. మా విశ్రాంతం అందరినీ కూడా మీరు ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దండి. మా పునీత మిఖాయిలు గారి పుణ్యక్షేత్రాన్ని ఇంకా దేశ నలుమూలలా మీరు వ్యాపింపచేసి ఎంతో మంది అక్కడకు తీసుకుని వచ్చిన మీ విద్య ఆశీస్సులను మా పుణ్యక్షేత్రంలో మీరు ప్రస్తావించండి. ఏ అవసరంతో ఈ వీళ్ళందరూ కూడా ఈ పుణ్యక్షేత్ర యాత్రలో ప్రత్యేకంగా మిమ్మల్ని చేరుకోవాలని మీ వీరుల కోసమై ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా మీరు సమకూర్చండి. ఈ వీళ్ళందరినీ కూడా మీ పనులన్నింటినీ కూడా ఈ చల్లని విధానాలను భద్రపరిచి కాపాడాలని మేము దీవెనలో ప్రార్థిస్తున్నాము. సహోదరి సహోదరులను మీ కనికరమైన వారందరినీ జ్ఞాపకం ఉంచుకోను. వారిని మీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకోను. మా అందరిపై చూపి దేవుని కనికరమైన మహిమాలను ఆమె భర్త యోసేపు గారులను పునీత మిఖాయేలు గారితోను పునీత అపోస్తలులతోను